మంచిర్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఎన్నికల నిర్వహణలో భాగంగా మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ కార్పొరేషన్ పరిధిలోని జెడ్పీ బాలుర పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని స్వయంగా తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు, ఓటర్లకు కల్పించాల్సిన కనీస సౌకర్యాలపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని 4 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ పరిధిలో మొత్తం 444 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డీసీపీ వెల్లడించారు. ప్రజలు ఎలాంటి భయం లేకుండా, ప్రలోభాలకు లొంగకుండా ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మరియు 4 మున్సిపాలిటీల్లో ఎలక్షన్ 444 పోలింగ్ స్టేషన్లో ప్రశాంతంగా ప్రారంభమైంది. ఇప్పటికే ఓటర్లు భారీ స్థాయిలో క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటర్లు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం జిల్లా యంత్రాంగము, పోలీసు యంత్రాంగము పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినాము. క్యూఆర్టీలు, క్విక్ రియాక్షన్ టీమ్స్, స్ట్రైకింగ్ ఫోర్సులు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ కూడా డిప్లాయ్మెంట్ చేసినాము. ఎలక్షన్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది అత్యంత ముఖ్యమైనది. ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.